అందరికీ శుభోదయం. నిన్న మనం కార్తీక మాసం 22వ అధ్యాయం పారాయణం చేశాం కదా! ఈరోజు 23వ అధ్యాయంలో పురంజయునికి మోక్షప్రాప్తి ఎలా వరించింది అనేది తెలుసుకుందాం. మునీంద్ర, పురంజయుడు యుద్ధం నందు విజయం పొందాక తర్వాత ఏం జరిగినది నాకు తెలియచెప్పగలరు అన్నాడు అగస్త్యుడు అత్రి మహర్షితో. అగస్త్య మునీంద్ర, అత్రి మహర్షి చెప్పనారంభించాడు. యుద్ధమునందు విజయం సాధించిన పురంజయునికి జ్ఞానోదయం కలిగినది. అయోధ్య పట్టణమును సమస్త ధర్మములను ఆచరిస్తూ ప్రజా శ్రేయస్సు తన శ్రేయస్సులా భావించి పరిపాలించాడు. సత్యధర్మాన్ని పాటించాడు. బ్రాహ్మణులను పూజించాడు. యజ్ఞ యాగాదులు నిర్వర్తించాడు. కామ క్రోధ మద మాత్సర్యములను జయించాడు. వ్రత ప్రభావంచే చేసిన పాపములు పోయి పుణ్యవంతుడయ్యాడు. హరి సేవ ఎట్లు చేసిన బావుండునని ఆలోచిస్తున్న అతనికి ఆకాశవాణి కావేరికి వెళ్ళి అక్కడ శ్రీరంగమున శ్రీరంగనాథుణ్ణి సేవించమని చెప్పెను. ఆ మాటలకు శ్రీరంగమునకు బయలుదేరి అనేక క్షేత్రములు తీర్థస్థానములు దర్శించుకొని శ్రీరంగం చేరి అక్కడ శ్రీరంగనాథుణ్ణి పూజించాడు. కావేరి స్నానము, దాన జపములను ఆచరించాడు. మాసాంతమున ఈ తన రాజ్యమునకు బయలుదేరాడు. మధ్యలో వచ్చు రాజ్యములను చూస్తూ వాటికి అయోధ్యకు తేడా చూస్తూ అయోధ్య చేరుకున్నాడు. అయోధ్యయందు లేమి అనేది లేదు. సర్వ సంపదలకు ఆలవాలమై ఉన్నది. బ్రాహ్మణులు, సర్వ శాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రు సైన్య ఛేదకులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు సర్వ సంపదలను అనుభవించుచున్నారు. ఆ రాజ్యంలో ఆడవారు సుందరాంగులు, సమస్త భూషణ భూషితులు, వేశ్యలు, సంగీతమునందు నృత్యమునందు నిపుణులు, సౌందర్యముతోనూ లావణ్యంతోనూ గూడి ఉన్నారు. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మునులందరూ తమ తమ వర్ణాశ్రయ ధర్మములందు స్థిరంగా ఉన్నారు. ప్రజలు ధర్మము వీడక రుజు ప్రవర్తన కలిగి ఉన్నారు. రాజు రాకకు తెలుసుకొని ప్రజలు ఎదురు సన్నాహములను చేశారు. రాజు రాజ్యమునందు ధర్మమును 4 పాదముల నడిపించాడు. కొడుకులతో మనుమలతో సర్వ సుఖములను అనుభవించాడు. కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించి అడవికి పోయి ఆశ్రమ ధర్మములను పాటిస్తూ కార్తీక వ్రతమును విడవక చేయుచు వైకుంఠవాసి అయి సుఖమును అనుభవించాడు. హరిభక్తియున్నందు కారకుడై ఈ అధ్యాయమును వినువారు చదివినవారు ముక్తిని పొందుతారు. 23వ అధ్యాయము సమాప్తము.